హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక అమ్ము, ఆనంద్, ఆకాష్ ఇలా జరిగిందేంటి అని బాధపడుతూ ఉంటారు. మనకి ఎవరి దిష్టో తగిలింది అని అంటూ ఉండగా అంజు వాళ్ళు ముగ్గురు తన కోసమే బాధపడుతున్నారు అని ఫీల్ అయి మీరేమీ బాధపడకండి, అప్పుడప్పుడు ఇలా జరగడం కామన్, అయినా జరిగిన దాంట్లో మీ తప్పు లేదు కదా అని అంటూ ఉండగా ఇక అప్పుడే బాగి లోపలికి వచ్చి వాళ్ళందరినీ అయోమయంగా చూస్తూ, అసలు మీరందరూ ఒక్కదాని గురించి మాట్లాడుతున్నారా, వేరు వేరు దాని గురించి మాట్లాడుతున్నారా, ఎవరు దేని గురించి మాట్లాడుతున్నారో చెప్పండి అని బాగి అనగానే ఇక అమ్ము, ఆనంద్, ఆకాశ్ ఏమో ఎక్స్కర్షన్ అని అనగా అంజు ఏమో నా కిడ్నాప్ అని అనేస్తుంది. ఇక వాళ్ళ ముగ్గురి నోటి నుండి విన్న ఎక్స్కర్షన్ అన్న మాట వినగానే కోపంతో రగిలిపోతూ ఉంటుంది అంజు. ఏంటి మీరు నా కిడ్నాప్ గురించి బాధపడుతున్నారు అనుకున్నాను, కాదా మీరు ఎక్స్కర్షన్ గురించి బాధపడుతున్నారా, చచ్చా అని అంజు అంటూ కోపంతో రగిలిపోతూ ఉండగా, అయినా నీ కిడ్నాప్ గురించి మేమందరం ఇంతసేపు బాధపడతామని నువ్వెందుకు అనుకున్నావు అంజు అని అంబు మెల్లిగా అంజు గాలి తీస్తుంది. ఇక భాగ్యేమో ఇలా అంటూ ఉంటుంది, నిన్ను కిడ్నాప్ చేసినా కూడా ఒక 1 అవర్ ఉంచుకొని వదిలేస్తారు, ఇంటి ముందు తీసుకొచ్చి మరీ డ్రాప్ చేస్తారు, నిన్ను భరించడం ఎవరి వల్ల కాదు అని భాగి అనుకుంటూ నవ్వుతూ ఉండగా, ఆపండి, మీరందరూ నా కోసం ఫీల్ అయ్యారేమో అనుకొని నేను ఫీల్ అయి నా ఫీలింగ్స్ అన్నీ వేస్ట్ చేసుకున్నాను అని అంటూ ఉంటుంది అంజు. ఇంకా ఇలా అంటుంటుంది, మీరు ఎవరి దిష్టో తగిలిందన్నారు కదా, నా దిష్టే తగిలింది, నన్ను ఇంటి దగ్గరే వదిలిపెట్టి మీరందరూ ఎక్స్కర్షన్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు కదా, మీరు వెళ్తే నేను కూడా ఎలాగైనా వచ్చేదాన్ని, కానీ ఇప్పుడు మీరు వెళ్ళలేరు అని అంటూ అంజు అంటూ ఉండగా బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది. సరే, రేపటిలోగా డాడీ వాళ్ళని పట్టుకుంటారు, లేదంటే మీ ఫ్రెండ్స్ ఎక్కడికెక్కడికి వెళ్ళారో మనం ఫ్యామిలీతో సహా వెళ్దాం, అవన్నీ చేద్దాం అని అంటుండగా కూడా పిల్లలు డల్గానే ఉంటారు. ఇక ఏంటి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకూడదా, ఫ్రెండ్స్ తోటే ఎక్స్కర్షన్ వెళ్ళాలా అని బాగి అడుగుతూ ఉండగా, సరే మిస్ అమ్మ అని అమ్ము అంటూ ఉంటుంది. ఇక మళ్ళీ మిస్ అమ్మ వస్తే నేను రాను అని అంజు అనేస్తుంది. ఇక వెంటనే దానికి సెటైర్గా అమ్ము, సరేరా, ఈ ప్యాకింగ్లో జెండు బాంబ్ పెడదాం అనుకున్నాం కదా, అంజు రాదంట, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోదాం, మనం హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు, ఆ జెండు బాంబ్ని కూడా తీసేయండి అని అంటూ ఉంటుంది. అమ్ము, ఏంటి నన్ను అలా ఫీల్ అవుతున్నారా మీరు, ఇవన్నీ బాగి మాటలు కదా, మీరు ఇలా కావాలనే మాట్లాడుతున్నారు కదా అని అంటుండగా, అయ్యో అమ్ము మాట్లాడితే నేనేం చేశాను అని అంటూ ఉంటుంది బాగి. నాకు తెలుసు ఎవరు ఏం చేస్తున్నారో అని అంటూ ఉంటుంది అంజు. ఇక పైన అరవింద్ని పట్టుకోవడానికి అమర్, రాథోడ్ ఇద్దరు కలిసి ప్లాన్స్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడే అమర్కి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది బాగి. ఇక కాఫీ అండి అని అనగానే థ్యాంక్ యూ అంటూ ఆ కాఫీని అందుకొని తన ప్లాన్లో లీనమైపోతాడు. మరోవైపు ఇంటి ముందు అరవింద్ మనుషులు ఇంటిపైన దాడి చేయడానికి దూరంగా రెడీ ఉంటారు. అక్కడి సెక్యూరిటీని చూసి భయపడి అరవింద్కి కాల్ చేస్తారు. ఎలా ఉంది సెక్యూరిటీ అని అడుగుతుండగా, చాలా పటిష్టంగా ఉంది అని వినోద్ చెప్తూ ఉంటాడు. మీరు లోపలికి వెళ్ళగలరా అని అరవింద్ అడుగుతుండగా, వెళ్ళగలం అని అంటూ ఉంటాడు వినోద్. కానీ మేమందరం ఈ సెక్యూరిటీని దాటుకొని వెళ్ళినా కూడా అక్కడ అమర్ ఉంటాడు కదా అని అంటూ ఉండగా, అమర్ని నేను బయటికి తీసుకొస్తా అని అరవింద్ అంటూ ఉంటాడు. ఇక ప్లాన్ చేస్తున్న అమర్ మొబైల్ రింగ్ అవుతుంది. అన్నోన్ నెంబర్ కావడంతో రాథోడ్కి నెంబర్ ట్రేస్ చేయమని చెప్తాడు. ఇక నెంబర్ ట్రేస్ చేస్తున్నాడని అరవింద్ కనుక్కొని ఇలా అనుకుంటూ ఉంటాడు మనసులో, ట్రేస్ చేయి అన్నీ నాకు కావాల్సింది కూడా అదే, నువ్వు ట్రేస్ చేసి నా వలలో ఖచ్చితంగా చిక్కుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు అమర్ ని చూస్తూ అరవింద్. ఇక నెంబర్ ట్రేస్ అవ్వడానికి ఏర్పాట్లు చేసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, అమర్ హలో అని అంటుండగా, ఎలా ఉన్నారు లెఫ్టినెంట్ అమరేంద్ర సార్ అని యాటిట్యూడ్గా అరవింద్ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి, నా కుటుంబం పైనే అటాక్ చేయాలి అని చూస్తున్నావా, నీకు కావాల్సింది నేను, నన్ను ధైర్యంగా ఎదుర్కో అని అమర్ అంటూ ఉండగా, మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేకనే కదా సార్ మీ కుటుంబం పైన అటాక్ చేయాలని చూస్తున్నాం అని అంటూ ఉంటాడు అరవింద్. ఇక గడ్డ కట్టిన మంచులో కూడా దేశం కోసం
కాపలా కాసే మిలిటరీ లెఫ్టినెంట్ అమరేంద్రతో మాట్లాడుతున్నానని మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు నా కుటుంబం కోసం నేను నిలబడ్డాను. ఇప్పుడు నేను చేసే యుద్ధం ఎలా ఉంటుందో నువ్వు తలుచుకోవడానికి కూడా భయపడతావు అని అంటూ ఉంటాడు అమర్. ఇక మళ్ళీ అరవింద్, అవును సార్, అందుకే మీకు గుర్తుండిపోయేలా ఒక దెబ్బ కొట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో చూద్దాం సార్ అని అంటూ సవాల్ విసిరి కాల్ కట్ చేస్తాడు. ఇక నెంబర్ ట్రేస్ అయింది సార్, లొకేషన్ వచ్చింది అని రాథోడ్ అమర్కి చెప్తుండగా అమర్ సరే పద అని అంటూ బయలుదేరబోతుండగా ఇవన్నీ మాటలు విన్నా ఆ బాగి ఇలా అంటుంటుంది, సార్ ఆగండి, ఏమండి ఆగండి, కావాలనే మీకు ఫోన్ చేసి రెచ్చగొట్టినట్టున్నాడు. ఎప్పుడు లొకేషన్ తెరవంది, ఈరోజు మీకు లొకేషన్ తెలిసేలా ఎందుకు మాట్లాడాడు అని బాగి అడుగుతుండగా నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ వాడిని పట్టుకోవడానికి రిస్క్ చేయడం అవసరం అని అంటూ బాగి మాటని వినకుండా అమర్ రాథోడ్తో కలిసి ఇంటి నుండి బయలుదేరుతాడు. ఇక ఆరు అది చూసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అమర్ బయటికి వెళ్ళడం వినోద్ అరవింద్కి ఫోన్ చేసి చెప్తాడు. 10 minutes తర్వాత మీరు లోపలికి వెళ్ళండి అని అరవింద్ ఆర్డర్స్ వేస్తాడు. ఇక భయంగా ఉంది అని ఆరు గుప్తాని అంటూ ఉండగా నాకొక్క మాట ఇవ్వు, నువ్వు చెప్పింది నేను చేస్తా అని గుప్తా అంటూ ఉంటాడు. లెఫ్టినెంట్ అమరేంద్ర వెళ్ళిపోయాక 10 minutes తర్వాత స్మోక్ బాంబ్తో అటాక్ చేసి అక్కడున్న సెక్యూరిటీ మూర్చపోయేలా చేస్తారు. ఇక మరోవైపు కార్లో రాథోడ్ అమర్తో ఇలా అంటుంటాడు, మిస్సమ్మ చెప్పింది నిజమేమో అని అంటుండగా నిజమే కావచ్చు, కానీ మనం వాడిని పట్టుకోవడానికి రిస్క్ చేయాలి, ఇప్పుడు వాడిని వదిలిపెట్టడం అసాధ్యం అని అమర్ అనుకుంటూ ఆ ఏరియాకి వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు ఆ ఆగంతుకులు ఇంట్లోకి రావడం చూసి భయపడి నా కుటుంబాన్ని కాపాడండి అని ఆరు గుప్తాని వేడుకుంటూ ఉండగా ఇక గుప్తా నువ్వు మా లోకానికి వస్తానని ఒక్క మాట ఇవ్వు నాకు, నేను నీ ఫ్యామిలీ మొత్తాన్ని కాపాడుతాను, ఒకటి కావాలంటే ఒకటి వదులుకొని తీరాల్సిందే, నీ కుటుంబం ప్రాణాల నీ భూలోక నివాసమా అని అంటూ ఉండగా ఆరు ఏడుస్తూ ఇలా అంటుంటుంది, మనోహరి ఈ ఇంట్లో ఉన్నంతసేపు నేను నా కుటుంబాన్ని విడిచి రాలేనని మీకు తెలుసు కదా అని అంటూ ఉండగా నువ్వు నీ కుటుంబం ప్రాణాల్ని కాపాడాలి అంటే నాకు మాట ఇచ్చి తీరాల్సిందే అని అంటూ గుప్తా కఠినంగా మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు ఆ లొకేషన్కి వెళ్ళిన అమర్కి ఫుల్ అని రాసుంటుంది. ఇక తొందరగా కార్తీ రాథోడ్ అని అంటూ పరుగున మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతాడు అమర్. అప్పటికే ఆ ఆగంతుకులు లోపలికి వెళ్ళి డోర్ కొడుతూ ఉంటారు. ఇక అమర్ ఇంట్లో వాళ్ళకి కాల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సెక్యూరిటీకి కాల్ చేస్తే లిఫ్ట్ చేయరు. ఆ తర్వాత మిస్సమ్మకి కాల్ చేయండి అని రాథోడ్ అంటూ ఉండగా మిస్సమ్మ కూడా కాల్ లిఫ్ట్ చేయదు. ఇక ఆ తర్వాత సదాశివం గారికి కాల్ చేయగానే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి అని అమర్ టెన్షన్గా అంటుండగా ఎవరో డోర్ కొడుతున్నారు అమర్ అని అంటూ ఉంటాడు సదాశివం. వాళ్ళే డోర్ కొడుతున్నారు, మీరు కాసేపు మేనేజ్ చేయండి డాడీ, నేను వచ్చేస్తున్నాను, ఏం భయపడకండి అని అమర్ ధైర్యం చెప్తుంటాడు. మరోవైపు వాళ్ళు డోర్ని గట్టిగా బాధేస్తూ ఉంటారు. ఇక నిర్మలమ్మ గారిని మనోహరిని లోపలికి వెళ్ళి తలుపులు వేసుకోమని చెప్తూ ఉంటాడు సదాశివం గారు. ఇక సదాశివం గారు వాళ్ళని మేనేజ్ చేయగలరా, ఆ తీవ్రవాదుల నుండి బాగి తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకుంటుంది, అమర్ టైంకి వస్తాడా, ఆరు ఏం చేయనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.